ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగిచుక్క అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గత పాలకులు కలలో సైతం ఊహించని విజన్కు ప్రాణం పోసినట్లు పేర్కొన్నారు. 2 ఏళ్లుగా తనకు అండగా నడిచిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముఖ్యమంత్రిగా తనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జాతి కోసం, జనహితం కోసం కలలు కనాలంటే ధైర్యం, గొప్ప కార్యాలు చెయ్యాలంటే మహాసంకల్పం కావాలంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా 2 ఏళ్ల క్రితం తనకు ధైర్యమిచ్చి ఓటుతో ఆశీర్వదించిన 4 కోట్ల మంది ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించినట్లు తెలిపారు. గత పాలన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోసినట్లు సీఎం పేర్కొన్నారు. రుణభారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీల్లా వ్యాపార రంగంలో నిలిపామని సీఎం తెలిపారు. బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చదువొక్కటే బతుకుదెరువుకు బ్రహ్మాస్త్రమని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామన్నారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టామన్న రేవంత్ రెడ్డి స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. జయ జయహే తెలంగాణ అన్న ప్రజాకవి అందశ్రీ గేయానికి జన ఆకాంక్షల మేరకు అధికార గుర్తింపునిచ్చినట్లు వివరించారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకే గ్యాస్, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ 2 ఏళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా సీఎం అభివర్ణించారు. నేటి అవసరాలు తీర్చి పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతమని సరిపెట్టలేదన్న ముఖ్యమంత్రి స్వతంత్ర భారత ప్రయాణం 100 ఏళ్ల మైలురాయికి చేరే 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని తెలిపారు. గత పాలకులు కలలోనూ ఊహించని విజన్కు ప్రాణం పోశామని, ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. భారతదేశ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని అభివర్ణించారు. నిన్న, నేడు, రేపు ప్రజల ఆశీర్వాదమే ఆయుధమని, ప్రేమాభిమానాలే సర్వం, సహకారమే సమస్తమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ తనకు తోడుగా ఉన్నంతవరకు, తన గొంతులో ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.